హీరో యాక్టింగ్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి. అష్టదిగ్బంధనం చేసినట్టు ఉంది. నేను మంచోను కాబట్టి కనీసం యావరేజ్ అంటున్నా, అది ఇంకొకటైతే ఫ్లాప్ అంటాడు. ఆ తర్వాత ఒక మంచి గ్రాఫిక్స్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. నిజంగా విజువల్స్ కానీ ఆ విరాట్ గారి యాక్షన్ అయితే నిజంగా అసలు గూస్ బంప్స్ అనమాట. ఇంకా ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ చూసిన అందరికీ స్పెషల్ కోటాలో అయితే టెన్షన్ ఇవ్వాలి. దీన్ని మొదటి ఫ్రేమ్ నుంచి జడ్జ్ చేయకండి. వాచబుల్ చూడొచ్చు. ఆ రెగ్యులర్ మూవీ అయితే కాదు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాధ అనిపించింది, ఎందుకంటే బాగా లాగే అనిపించింది. ఫస్ట్ హాఫ్ వారంలో సినిమా పర్వాలేదు అనిపించింది, మరి బ్లాక్ బస్టర్ కాదు. 3 గంటలు అంటే చాలా కష్టం అనిపించింది. అంత డెప్త్ అవసరం లేదు. ఎక్కడో చూసినట్టు సన్నివేశాలు, ఎక్కడో వస్తున్నట్టు సీన్లు, అసలు అత్తుపొత్తు పొంతన లేనటువంటి సన్నివేశాలు కొంచెం కనపడుతున్నాయి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే హీరో యాక్టింగ్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి. అభిషేక్ నామ గారు ఎక్కడో తడబడ్డారు అనుకునే విధంగా గతంలో మన సాక్షి సినిమా చూసాం. సాక్షి సినిమా ఏ రకంగా అనిపించిందో దానికి భిన్నంగా ఉంటుందేమో అనుకున్నాం, కానీ దానికి తగ్గట్టుగా అనిపించి కూడా లేదు. ఓవరాల్గా పర్వాలేదు. అంటే ఇది ఒక మతానికి సంబంధించినది కదా, ఒక సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలా అనే విధంగా తీసుకోవడం జరిగింది. కానీ ఓకే, సినిమా అంతగా కాపాడినా పర్వాలేదు, చూడొచ్చు అంతే. సినిమా విరాట్ కర్ణ హీరోగా చేశారు కదా, ఎలా ఉంది? అష్టదిగ్బంధనం చేసినట్టు ఉంది. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, నాగబంధం టైటిల్ పెట్టారని పావులను ఎక్కువగా ఎలివేట్ చేసినట్టు అనిపించింది తప్ప ఆ సీక్వెన్స్కి తగినట్టు అనిపించలేదు. పావులు వచ్చాయంట రాత్రి, అంటే సీట్లలోకి రాలేదు కానీ వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట థియేటర్లో. అంటే అల్లు సినిమాస్ థియేటర్ ఎఫెక్ట్, ఆ సౌండ్ ఎఫెక్ట్ వల్ల ఆ ఫీల్ వచ్చింది. సౌండ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు చితకేస్తారు, అది చాలా బాగుంది. అదర్ దెన్ దట్ విరాట్ కర్ణ పెర్ఫార్మెన్స్ బాగుంది. పెద్ద కాపు తర్వాత మళ్ళీ ఒక మంచి పెర్ఫార్మర్గా ఈజ్ ఎ గుడ్ యాక్టర్, అది ప్రూవ్ చేసుకున్నారు. హీరోయిన్ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఫస్ట్ సాంగ్ వరకు కూడా చాలా బాగుంది. ఏదైతే నమో నమోరే సాంగ్ ఉందో దాని వరకు చాలా పీక్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి స్టోరీ ఎటు వెళ్తుంది, ఏం జరుగుతుంది, అసలు నాగబంధం అని పెట్టింది మనకి పద్మనాభ స్వామి ఆలయం గురించి, దాని ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది చూపిస్తారేమో అనుకుంటే ఫ్యామిలీ డ్రామా చూపించారు. ఎవడో వచ్చే అదేంటారు కమలం, దాని ద్వారా వచ్చే పవర్స్ గురించి ఆలోచిస్తూ అలా చూపించారు. సో ఏంటి ఎటు వెళ్ళింది కదా, ఎటు తీసుకెళ్ళాలనుకున్నారు, ఎటు వెళ్ళింది, అండ్ అంత ఖర్చు పెట్టి వాట్ దే వాంటెడ్ టు షో. ఆ సీజీ వర్క్ కూడా కొన్ని పార్ట్స్లో నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. సీజీ అంత అప్ టు ద మార్క్ లేదు. సో ఇవన్నీ కూడా నెగిటివ్స్ అని చెప్పొచ్చు సినిమా. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆడియన్స్ దానికి రియాక్ట్ అవుతున్నది చూసి ఇంకా ఆనందంగా అనిపించింది. ఇంకా మొదటి ఆట. సో యూనో నాకు ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ అంటే ఆల్ ద లవ్, ఇంత రియాక్షన్. అండ్ ఆల్సో టువర్డ్స్ ద ఎండ్ ఫిల్మ్ని తెలుగులో ఎప్పుడు ఇలాంటి సినిమా చూడలేదు అని అన్నప్పుడు వచ్చే ఆనందం అంతకన్నా ఇంకా దర్శకుడికి ఇంకొక ఆనందమే ఉంటుంది. సో మహేష్ బాబు గారు ఇచ్చిన అప్రిసియేషన్ మీ క్యారెక్టర్కి ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అంటే నేను ఒక్కొక్కసారి ఆ పాత్ర చేయడానికి గల కారణం ఏంటంటే ఆ ఇంటెన్సిటీని ఎవరు సేమ్ ఇంటెన్సిటీని పోర్ట్రే చేస్తారని చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ నా టీం అందరూ కూడా మీరు చేయండి అని చెప్పేసి. అలాంటిది ఏం లేదండి. అలా అయితే మనకి అలాంటిది ఏం లేదండి. అది యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా నేనేం దర్శకుడిగా బిహేవ్ చేయలేదు, అదే యాక్టర్గా బిహేవ్ చేసా. మహేష్ బాబు గారు దాన్ని గుర్తించి ఆయన అప్రిషియేట్ చేయడం అనేది నా యాక్టింగ్ని ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఆల్సో ఒకటే నా దగ్గర నుండి ఒకటే సందేశం ఏంటంటే, మెసేజ్ అంటే ఇప్పుడు ఇది మీ ద్వారా చెప్పాలనుకుంది ఏంటంటే, కొత్త కథ అని చెప్పేసి అంటున్నారు మహేష్ బాబు గారు మాటల్లోనే. మునిపెన్నట్టు చూడండి తెలుగు సినిమా అని చెప్పేసి ఆయన అని చెప్పడం అంటే ఏంటంటే, తెలుగు సినిమాలోనే మొట్టమొదటిసారిగా ఇట్లాంటిది ఒకటి చూస్తున్నాను. సో దీన్ని మొదటి ఫ్రేమ్ నుంచి జడ్జ్ చేయకండి. సినిమా మొత్తం చూసిన తర్వాత అది ఇచ్చే అనుభూతి మీ ఇంటికి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు మీతో ఉండిపోయేటువంటి అనుభూతి ఇస్తుంది. అన్న నేను ఎప్పుడు చూసాను నాగబంధం సినిమా. నేను ఈ నాగబంధం సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేను, కానీ చూడొచ్చు మూవీ. కానీ హీరో ఫస్ట్ టైం కదా, చాలా బాగా యాక్టింగ్ చేశాడు. మూవీ అయితే స్మూత్గా వెళ్ళింది, కానీ ఆయన స్టోరీకి అనేది స్క్రీన్ ప్లే అనేది కొంచెం మిస్ అయింది. ఎందుకంటే ఇది ఒక బ్రహ్మకమలం అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొని అది ఏ విధంగా మన పద్మనాభ టెంపుల్ మీద ఉంటుంది, మామూలుగా నాభి మీద ఉంటుంది, దాని మీద దొంగిలించినప్పుడు ఎలా ఉంటుంది, నాగబంధం అనేది మొత్తం పాములు అనేది ఎలా కాపాడతాయి, ఏ విధంగా కాపాడతాయి అని చెప్పేసి స్టోరీ తీసుకున్నారు. కానీ హీరో ఆయన ఫ్లాష్ బ్యాక్లో మన శివుని గెటప్లో ఉంటాడు. శివుని గెటప్లో ఉన్నప్పుడు మాత్రం అందులో ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అతనికి ఆ గెటప్ చాలా సెట్ అయింది. ఈ సినిమా అయితే నాకైతే ఫస్ట్ హాఫ్ అంటే 3 hours పైన ఉంది మూవీ.
కొంచెం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంచెం లాగ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఈ సినిమా సీక్వెన్స్ అనేది మొత్తం ఆ కమలం గురించే ఉంది. కానీ మనం చంపేస్తున్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తున్నప్పుడు విలన్ కట్టేస్తారు. ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చంపేసిన తర్వాత హీరో ఫైట్లు చేస్తాడు. అదొకటి నాకు ఏంటంటే నాకు ఆ సీక్వెన్స్ నచ్చలేదు. ఎందుకంటే బిఫోర్ ఒకవేళ ఫైట్ చేస్తే బాగుండు, అందరిని నరకుతుంటే చూస్తాడు, తర్వాత వాళ్ళందరూ చనిపోయిన తర్వాత హీరో ఫైట్ చేస్తాడు. ఒక్కటే నాకు నచ్చలేదు. కొన్ని సీన్లు అయితే నాకు నచ్చలేదు. ఓవరాల్గా ఫ్లాష్ బ్యాక్ కానీ అండ్ మ్యూజిక్ కానీ అండ్ స్టోరీ కానీ అంతా బాగుంది. కానీ నాగబంధం సినిమా నాగబంధమా యావరేజ్ అండి. అదేంటి 100 కోట్లు పెట్టారు బడ్జెట్, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి అది ఇది అని నేను మంచోను కాబట్టి కనీసం యావరేజ్ అంటున్నా. అది ఇంకొకటైతే ఫ్లాప్ అంటాడు. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ నాకు నిజం చెప్తా, ఫస్ట్ హాఫ్ వండర్ఫుల్ అనిపించింది. సెకండ్ హాఫ్ కొద్దిగా అటు ఇటు అనిపించింది. కానీ ఎందుకంటే సినిమా ఎక్కువగా ఉంది కదా, అది అనిపించింది. కానీ సినిమా పరంగా నిజంగా ఎవరు డైరెక్టర్ ఆయన పర్సనాలిటీకి తగ్గ సినిమా తీసిండు అనిపించింది. ఇదేంటారు బాబు డైరెక్టర్ ఇంతలా ఉన్నాడు అనుకున్నాను. కానీ ఆయన పర్సనాలిటీ అయితే ఏ విధంగా ఉందో అంత భారీగా సినిమా తీశాడు. గ్రాఫిక్స్ కోసం 100 కోట్లు అన్నారు కదా, నిజంగా పెట్టుండొచ్చేమో. బాహుబలి తర్వాత ఒక ఇంగ్లీష్ సినిమాలు చూస్తాం కదా, ఆ తర్వాత ఒక మంచి గ్రాఫిక్స్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. పాటలు బాగున్నాయి. అలాగే నభా నటేష్ కానీ ఇంకో హీరోని కానీ ప్రతి పాత్రలో ట్విస్టులు కనపడతాయి. చాలా ట్విస్టులు ఉంటాయి, అసలు రివీల్ చేయకూడదు. చాలా ట్విస్టులు ఉంటాయి. అసలు నభా నటేష్ 1-2 అన్న ఫీలింగ్ కలిగింది. అలాగే జగపతి బాబు గారి పాత్ర కానీ నాకు ఇంకా బాగా నచ్చిన పాత్ర పాత్ర. ఆ పాప నీరు నిప్పు గాలి వీటి గురించి చెప్తుంటే నాకు మొత్తం ఇంకా బాడీ అంటాం కదా, బాడీ రోమాలు నిక్కబడుతుంది, ఆ ఫీలింగ్ కలిగింది. అమ్మాయి ఏడుస్తూ బాధతో చేసేటప్పుడు నా మనసు నిండిపోయింది. ఆమె ఫీలింగ్తో చెప్పేవాళ్ళు నీరు నిప్పు గాలి గురించి చెప్తున్నప్పుడు, ఈ పంచభూతాల గురించి చెప్తున్న నా బాడీ మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయింది. వండర్ఫుల్ మూవీ, చాలా బాగుంది. నాగబంధం సినిమా చూడండి, థియేటర్లో చూడండి పోయి. మీరు ఓటీటీ కోసం అయితే ఎదురు చూడదు, యూట్యూబ్ కోసం ఎదురు చూడదు, థియేటర్లో చూడండి. నాగబంధం సినిమా ఖతర్నాక్ మూవీ. ఎలా ఉంది నాగబంధం సినిమా? అన్న ఏం చెప్పమంటాం అన్న, ఇలాంటి సినిమాలు ఎప్పుడుకో 20 ఇయర్స్కి అలా వస్తుంటాయి అనమాట. నాగబంధం వాళ్ళు ఎప్పటి నుంచో సినిమా స్టార్టింగ్ నుంచి చెప్పారు. అదే కాన్సెప్ట్తో అదే శివుడు ధర్మంతో వచ్చారు. నిజంగా ఆ విజువల్స్ కానీ ఆ విరాట్ గారి యాక్షన్ అయితే నిజంగా అసలు గూస్ బంప్స్ అనమాట. రెండో సినిమాకి ఇంత పర్ఫార్మెన్స్ అయితే శివుడు తాండవం చేసినట్టు అనిపించింది. నిజంగా అభిషేక్ గారు నిజంగా చాలా బాగా తీశారనమాట. ఆ డైరెక్షన్, ఆ స్క్రీన్ ప్లే నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. మీకు ఏం నచ్చింది అన్న మూవీలో ఎక్కువ? సనాతన ధర్మం, ఆ బ్రహ్మ కమలం గురించి తిరిగిన స్టోరీ అయితే చాలా బాగుంది. దేవుడి గురించి అసలు అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. అందులో నో మాట. 3 గంటలు ఉందన్నారు, బోర్ కొడుతుంది సినిమా. అలా ఏం లేదు. ప్రతి ఫ్రేమ్ ప్రతి విజువల్ అయితే చాలా ఇంట్రెస్ట్గా డిజైన్ చేశారు. అసలు విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఆస్తమని చెప్పాలన్నమాట. నిజంగా ఒక్కొక్క విలన్ వచ్చినప్పుడు అసలు జగపతి బాబు గారి క్యారెక్టర్ కానీ, ఆ హీరోయిన్స్ క్యారెక్టర్స్ డిజైన్ కానీ, దేవుడి గురించి చూపించిన విధానం కానీ చాలా బాగుంది. మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఆ లాస్ట్లో క్లైమాక్స్ అప్పటికి ఇప్పటికీ దాన్ని లింక్ చేస్తూ ఒక అద్భుతాన్ని చూపించారనమాట. చాలా బాగుంది. సో అందరూ ఫ్యామిలీస్తో, పిల్లలతో, పెద్దోళ్ళతో అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా నాగబంధం. అనసూయ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అనసూయ గారు కూడా ఒక అత్త క్యారెక్టర్ చేసింది. చాలా బాగుంది. బయటకు వెళ్తే ఎలా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉందన్న. ఓకే. సో మెయిన్గా ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ వచ్చిన అందరికీ స్పెషల్ కోటాలో అయితే టెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే అసలు దైవం పేరు చెప్పి జనాలు దబ్బేశారు అనిపించింది. అసలు బాగాలేదన్న. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్గా కొంచెం ఉన్నా సరే, సెకండ్ హాఫ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అసలు 1 అవర్ కూడా లేదన్న అసలు సినిమా. అసలు స్టోరీ చెప్పుకోవాలంటే ఎందుకంటే పెద్ద ఏం లేదు. సెకండ్ హాఫ్ పెద్ద లాగాడు, కన్వర్జేషన్ లాగాడు, మళ్ళీ సనాతన ధర్మాన్ని టచ్ చేసి ఏదో పాయింట్ లాగాడు, యాక్షన్ సీన్స్ లాగాడు, డైలాగ్స్ ఏదో ప్రవచనాలు చెప్తున్నట్టు అనిపించింది తప్ప ఎక్కడ అసలు ఏం లేదు. మొత్తం జీరో. అంటే ఎందుకు ఇంత సేపు స్టోరీ? అసలు స్టోరీ లేదన్న. మెయిన్గా చెప్పుకోవాలి స్టోరీ ఏదో స్టార్టింగ్లో ఒక 10-15 మినిట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా లాగారు. కానీ అసలు సెకండ్ హాఫ్ టార్చర్ స్పెల్లింగ్ రాచాడు. మీకు బంధనంలో బంధిస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అసలు చెప్పడానికి కూడా రావట్లేదు, అంత వరస్ట్గా ఉంది. తెలుగు వన్